జగిత్యాల పట్టణానికి ఆనుకుని ఉండే మోతే పెద్ద చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోని కొందరు కబ్జాదారులు మట్టి పోసి కబ్జాలు చేస్తున్నారు. ప్రభుత్వం చెరువులను రక్షించాలని చెప్తున్నా అధికార దాహంతో కొందరు నాయకులు కబ్జాలకు పాల్పడుతున్నారు. మూత చెరువు కబ్జా చేయడంతో రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు మోత చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోని సుమారు 20 ఎకరాల వరకు భూములను కబ్జా చేసి ఇళ్లు నిర్మించారని, దీంతో చెరువు విస్తీర్ణ తగ్గిపోయిందని వాపోయారు. అధికారులు స్పందించి ఎఫ్టీఎల్ పరిధి గుర్తించి అక్రమ నిర్మాణాలను తొలగించాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ తరహాలో జిల్లాలలో కూడా ఏర్పాటు చేసి చెరువులను రక్షించాలని కోరారు. రాజశేఖర్ మోతే గ్రామం. ఈ మోతే గ్రామం పరిధిలో ఉన్న చెరువు, ఇందులో చేపలు పట్టుకొని బతుకుట వృత్తి మాది. ఈ గంగాపుత్రులం. ఈ చెరువులో వాగులో మట్టి పోస్తారు ఎఫ్టీఎల్ ల్యాండ్లో మొత్తం డైలీ ఇక్కడికి వెళ్ళి అక్కడ దాకా మొత్తం వాగంతా కూలిపేస్తారు. దాన్ని అడ్డుకోవడానికి వచ్చినాం. బండి నడిస్తే జేసీపీ గుగ్గిల రజ అనే వ్యక్తి ఏరియా కౌన్సిలర్ ఇక్కడ మట్టి పోస్తుండు. దానికోసం వచ్చినాం. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోనే మట్టి పోస్తారు. ఇది అవన్నీ బిల్డింగ్లు కడుతున్నారు. మున్సిపల్ బండి నిన్న కూడా నడిచిందని చెప్పాను. మున్సిపల్ నుంచే బండి తీసి నడిపించుకుంటా ఇవంతా గవర్నమెంట్ ల్యాండ్ కబ్జాలు చేస్తారు. పెద్ద చెరువు 90 ఎకరాల చెరువుకు అవతల పక్క మున్సిపల్ సైడు ఒక ఇద్దరు అక్రమంగా గురి చేసి అక్కడ టిప్పర్తో మురం పోసి బ్లేడ్ బండి తోటి చేసి పెట్టి దూకడం జరిగింది. వాళ్ళు మేము ఆపి పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. కంప్లైంట్ ఇస్తున్నాము. ఏదైతే ప్రభుత్వం చేపట్టిన హైదరాబాద్ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టి మోత చెరువు అటువంటి చెరువులు చాలా ఉన్నాయి సిటీకి దగ్గరలో. వాటన్నిటిని కాపాడాలని మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఈరోజు ఆక్రమణ గురవుతున్న చెరువును ప్రభుత్వ అధికారులు ఈరోజు ఫోన్ చేసి ఆల్డే అని చెప్తున్నారు. వాళ్ళు స్పందించి దాన్ని కాపాడాల్సిందే కోరుతాం. అదేవిధంగా హైడ్రాను ఒక హైదరాబాద్లో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని విస్తరించేసి జిల్లాల్లో గ్రామాల్లో అధికారులతో పెట్టి ఎక్కడైతే చెరువులు ఆక్రమణ గురైందో అవన్నీ వెతి తీయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.